పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడడంతో ఆపరేషన్ ఆకర్షకు మరోసారి పదును పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి రప్పించింది. ఇదే బాటలో మరికొందరు ఉన్నారని తెలుస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు డైలమాలో పడిపోయారు. ఇదే అదునుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ స్పీడ్ పెంచే పనిలో పడింది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. కీలక నేతలపై గురిపెట్టింది. అవకాశమున్న చోటల్లా చేరికలను ప్రోత్సహిస్తూ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నాటికే కీలక తంతును పూర్తి చేయాలని భావించినప్పటికీ కుదరలేదు. అప్పటికే బీఆర్ఎస్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంది. తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్ను ముందుగానే చేర్చుకోగా పార్లమెంట్ ఎన్నికల వేళ కడియం శ్రీహరిని తీసుకుని గట్టి షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ చేరికలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని పలువురు ఎమ్మెల్యేలు ఖండించకపోవడంతో పార్టీ మారడం ఖాయం అనే భావన గులాబీ శ్రేణుల్లో కూడా కనిపిస్తోంది. కొద్ది రోజుల్లోనే దాదాపు 10 నుంచి 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువా కప్పేయాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఎమ్మెల్సీలపై కూడా కాంగ్రెస్ నజరు పెట్టింది. మండలిలో బీఆర్ఎస్కు బలం ఉండడంతో పలువురు ఎమ్మెల్సీలను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చేరికలు కూడా త్వరలోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్, నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అందరు కూడా రావాలని కోరిక ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రజాపాలన జరుగుతుంది. ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాలు చాలామంది శాసనసభ్యులు ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులకు గురయ్యారు. శాసనసభ్యుడిగా ఉండి కూడా మరి వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు. కాబట్టి ఈరోజు అందరు కూడా మన కాంగ్రెస్ వైపు చూస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ తరఫుననే వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేది అందరి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. కాబట్టి తప్పకుండా అలా జరుగుతుంది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సార్? చాలామంది, అందరూ నేను నంబర్ చెప్పలేను కానీ చాలామంది మ్యాక్సిమంగా అందరూ